ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవాహారం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్డీఓ చంద్రముఖిని తెలియజేశారు. తన అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అనేది భారతీయ పౌరుడి హక్కు, దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర అభివృద్ధిని తోడ్పడడానికి ఆయన తెలియజేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఓటు హక్కు వినియోగదారుడు సరైన సమయాన్ని ఎంచుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఓటు హక్కు ఒకటే మార్గమని అన్నారు. ఆర్డీఓ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తూ యువతకు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో అభినందనలు తెలియజేస్తున్నాము. వచ్చే మే 11వ తేదీన మనము ఎన్నికలను నిర్వహించుకుంటున్నాము. ఓటర్లకు యువతకు కొత్తగా చేరవలసినటువంటి యువతకి ఒకటే విజ్ఞప్తి, ప్రజలారా ఓటర్లారా మీరందరూ నిర్భయంగా నిష్పక్షపాతంగా సంతోషంగా ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పాల్గొని మీరందరూ మే 11వ తేదీ ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకుంటారని, ఎవరైనా వినియోగించకపోతే వారందరికీ మీరు ప్రోత్సహించి ఓటు వేసుకునే విధంగా మీరు ప్రోత్సహిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఓటింగ్ కార్యక్రమంలో మీకందరికీ సహాయం చేయడానికి, గైడ్ చేయడానికి, ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి పోలీసు యంత్రాంగం నుంచి అలాగే అన్ని శాఖ యంత్రాంగము మేమందరం కూడా మీకు సహాయంగా ఉంటామని తెలియజేసుకుంటూ మీరందరూ తప్పకుండా ఓటును వినియోగించుకుంటారని తెలియజేస్తూ మీకందరికీ మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ కలిగించడం, ఓటు వేయడానికి ఫ్రీ అండ్ క్లియర్ అట్మాస్ఫియర్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మీకు అందరికీ కల్పిస్తామని భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం. సో మేము ఆల్రెడీ మోడల్ కోడ్ ప్రతి గ్రామంలో చెప్తున్నాం. పోలీస్ శాఖ తరఫున మాకు పై ఎస్పీ గారు దగ్గర నుంచి ఆదేశాలు ఉన్నాయి. ప్రతి విలేజ్లో మేము విజిట్ చేస్తున్నాము. ఆ విలేజ్లో గ్రామ సభ్యులు మా ఎస్ఐ స్థాయి డిఎస్పీ స్థాయి వరకు గ్రామ సభ్యులు పెడుతున్నాము. ఆ గ్రామ సభ్యుల్లో ప్రజలతో ఇంటరాక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన ఏదైనా సందేహాలు ఉన్నా కానీ, వాళ్ళకి ఏదైనా భయం ఉన్నా కానీ, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు తెలుసుకుంటున్నాము. సో అలాంటి వాతావరణం ఏంటంటే మా దృష్టికి తెస్తే మేము కావాల్సిన ప్రొటెక్షన్ కానీ ఇస్తాము. మాకంటే ఇంతవరకు చాలా విలేజ్లో గ్రామ సభ పెట్టాము. అలాంటి సందేహాలు లేవు, అలాంటి కంప్లైంట్స్ కానీ